మీరు వచ్చాక అందరూ చూపించేద్దాం. ఇప్పుడేడా ఇప్పుడు ఇంకా రాలేదు, వాళ్ళు వస్తారు ఇప్పుడు. అందరూ తొమ్మిది కంటే ఒకళ్ళు వారు ఇరు పక్షాల వారు ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాకుండా వివాహానికి సిద్ధపడుతున్న యవనస్తులైన ఆ ఇరువురి బిడ్డల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి ఆదరిస్తారని, ఈ కార్యక్రమం జయప్రదంగా మీకు మహిమకరంగా గౌరవంగా సజావుగా సాగినట్లుగా జ్ఞానమిచ్చి నడిపిస్తారని మా రక్షకుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కిషోర్ గారిని వచ్చి కూర్చోవాలని వెళ్ళి తీసుకురావాలని ఈ సందర్భంలో ఒక కీర్తన పాడి దేవుని మహిమ పరిస్థితి. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావనాన మమ్మును దీల్చుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువములను మన్నించి జపు లేవియును లేకుండ్రజేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రోత్త యౌవనంబై వెలయునాట్లుగా మేలిసి నీదు భావమును సంతుష్టి పరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడుచితముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల దేవ సంస్కృతి చేయవే మనసా. ఈ నిశ్చితార్థం జరిగే కార్యక్రమాన్ని యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదన నేను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణం చేసి
నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా అతడు లేచి అరామనహారాయములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీలబావు యొద్ద తన ఒంటెలను మోహరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలిచిచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకొందున నేను. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన యెహోవా యెహోవా ఈ కార్యములన్నిటినీ చేసేవాడని తరచుగా ప్రస్తావించబడింది. అబ్రహాము దాసుడు. అబ్రహాంకేమో తాను కనానులో ఉండేవాడు. కనాను అమ్మాయిల్లో ఒకరిని కోడలుగా చేసుకోవడము ఇష్టం లేదు. ఎందుకంటే వారందరి విగ్రహాలు. తాను పుట్టి పెరిగిన దేశము లేక తన బంధువుల దగ్గరకు వెళ్ళమని తన దాసుడిని పంపించాడు. వారికైతే యెహోవా గురించి కొంతైనా తెలుసును. యెహోవాకు భయపడిన వారు. దాసునికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు, నమ్మకం కలిగించాడు, నమ్మి పంపించాడు. దాసుడు కూడా నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా అని ప్రార్థన చేసి భారమంతా దేవుని మీద వేశాడు. అమ్మాయి ఒకవేళ రాదేమో ఇక్కడికి అంటే అలాంటి వాటికి అనుమానాలు ఏమీ లేవు. నీకు ముందుగా దేవుడు తన దూతను పంపించి అమ్మాయి వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తాడు. ఇది అబ్రహాం విశ్వాసం. ఈ విషయాలన్నీ విన్న తర్వాత రిబ్కాను కలుసుకున్నాడు. విషయాలన్నీ విన్న తర్వాత ఇది యెహోవా వల్ల జరిగిన కార్యక్రమం. మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము. యెహోవా అన్ని విషయాల్లో తన యజమానుని దీవించాడని, యజమానుడు కలిగిన వాటన్నిటినీ ఇస్సాకుకు అనుగ్రహించాడు. మీ అమ్మాయిని ఇస్సాకు ఇస్తే, బంధువుల అమ్మాయిని ఇస్సాకు ఇస్తే వాటంతటికీ ఆమె నాయకురాలుగా యజమానురాలుగా ఉంటుంది అని దాసుడు వినయంగానే రిబ్కా తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధుమిత్రులతో చెప్పాడు. వారు అంగీకరించారు. ఆ తర్వాత ఆ జంట వారిరువురు తల్లిదండ్రులు మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత ఆ మాటే ఫైనల్, ఆఖరి మాట. ఆ రీతిగా రిబ్కా దాసునితో పాటు వచ్చి ఇస్సాకుతో కలిసి కాపురం చేశాను. భార్య భర్తలుగా జీవించారని ఆయన. వధువరులను చూసుకోని సందర్భం అది. దూర ప్రాంతంలో వేరే వేరే దేశాలు ఉండే పరిస్థితులు అవి. కానీ యెహోవా వలన జరిగిన కార్యక్రమం కాబట్టి దేవుడు అన్ని సాఫీగా జరిగించాడు. ఈ సంతోషంగా ఆనందంగా తమ సమ్మతిని తెలియజేస్తూ అంగీకార సూచకంగా అన్ని ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులు అందరితో కలిసి వచ్చారు. అలాగే మా సోదరులు మోహన్ రావు గారు, జయమ్మ తమ బంధువులందరినీ ఆహ్వానించారు. ఈ విషయంలో నిశ్చితార్థానికి సంబంధించి ఏమైనా మీరు తీసుకుని వస్తే పెళ్లి కుమార్తెకు బహుమానంగా ఇవ్వడానికి అది ఇస్తే అమ్మాయి వెళ్ళి దాన్ని బట్టలు ఏమైనా తీసుకొచ్చి ఉంటే చెప్పండి. అమ్మాయిని తీసుకెళ్ళి బట్టలు మార్చుకొని తీసుకొస్తారు. మోహన్ రావు గారు మీరు ఇటే వచ్చేయాలి.
సరే అయితే మీరు మార్పిడి చేసుకోండి. సోదరుడు జాయల్ ప్రార్థనలో మనల్ని నడిపించాలని కోరుతున్నా. మరి యవనస్తురాలు లిల్లీకి, అలాగే తండ్రి యవనస్తున్నటువంటి కిషోర్ గారికి మీరు ఇలా చేసినటువంటి ఏర్పాటును బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా తండ్రి ఈ సమయంలో మరి వారిద్దరూ కలిసి వివాహానికి ముందుగా జరగబోయేటువంటి ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ఆయన మరి ఒకరు మరొకరు తరపున మరి ఇచ్చిపుచ్చుకునేటువంటి ఈ సందర్భంలో మీ సన్నిధికి వచ్చాను ఆయన. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి మరి నాయన మరి వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉండగా ఇరు కుటుంబాల మధ్యన జరుగుతున్నటువంటి ఈ సంప్రదింపులు నాయన మరి ఇవి దీవించి ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అమ్మాయి తరపున వచ్చినటువంటి మరి కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని అందరినీ దీవించండి. అలాగే కిషోర్ గారి తరపున వచ్చినటువంటి కుటుంబాన్ని దీవించండి. నేను ఈ సమయంలో మీ సన్నిధిని మాతో ఉంచినందుకే వందనాలు. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు దీవెనకరంగా జరిగించమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని నాయన. మరి ఈ కార్యక్రమం తర్వాత జరగబోయేటువంటి వివాహ కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగినట్టుగా దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మీరు ముందు పట్టుకోండి, రండి ముందుకి. అమ్మాయి చేతిలో పెట్టండి. అమ్మాయి చేతిలో పెట్టి తీసుకెళ్ళి పళ్ళెం అమ్మాయి పళ్ళు మొత్తం అమ్మాయి చేతిలో పెట్టండి. మీ అమ్మాయి ఏమవుతుందండి? అరే మీరు వచ్చి ఇవ్వండి. సరే కిషోర్ గారు బట్టలు మార్చుకుని వస్తే దండలు మార్చుకునే కార్యక్రమం ఇది ఖాయం చేసి ప్రార్థన చేసి ముగించుకోవచ్చు. అమ్మాయిని ముందు తీసుకెళ్ళండి. అదే ఇద్దరికి చెరువు మీరు కూడా మాడు కిషోర్ గారు ఈ ఇరువురిని వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించిన సందర్భంలో దానికి ముందుగా జరిగించే ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో వధువరు ఇరువురు ఏమైనా ఫోటో తీయాలి అనుకున్నవారు సిద్ధంగా ఉండవచ్చు. కిషోర్ గారు వేస్తారు. లిల్లీ గ్రేస్ రింగ్ అండి. నిశ్చయం చేయబడినట్లుగా పెళ్లి కుమారుడు కిషోర్ గారు పెళ్లి కుమార్తె లిల్లీ గ్రేస్కు ఒక ఉంగరమును బహుకరిస్తారు, తొడిగిస్తారు. ముఖం మీద అలా పట్టుకోండి, రింగ్ పట్టుకోండి, అలా పట్టుకోండి. మీరు ముందుకు రండి. సర్వజ్ఞుడైన మా పరలోకపు తండ్రి, మీరు భూమి మీద మనుషులను ఎందుకు నిర్మించారో నాయన కుటుంబీలు చెప్పిన మాటలన్నిటినీ హృదయపూర్వకంగా నెరవేర్చడానికి కృషి చేయలాగున ప్రతి ఒక్కరిని, మరి ప్రత్యేకంగా కిషోర్ గారిని, లిల్లీ గ్రేస్ని కూడా ఆశీర్వదించి ఆదరించండి. ఈరోజు ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారో జీవితాంతము
నాయన త్వరలో జతపరచబడబో ఈ జంట మాత్రమే కాకుండా మేమందరము జీవితాంతం మీ పట్ల సంపూర్ణమైన వినయముతో ఉత్సాహంగా మీ మాటలు వినేటట్లుగా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము. మీ కృపా సన్నిధి కాబోయే భార్యాభర్తలు ఇరువురికి అనుగ్రహించండి తండ్రి. మాకు కూడా అనుగ్రహించి ఆదరించండి. మీరే ముందుండి నడిపించి మీ మహిమార్థమై ఈ కార్యక్రమాంతటిని నడిపించారని నమ్ముచు నాయన ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇద్దరేండి మాంగారు ఏమండి ఇద్దరేండి అరే విటయ్యా ఏంటక్క ఇక్కడ ఖాళీ రైట్ ఎప్పుడో వచ్చాను పైసలు నేను జేబులో కూడా పడుతున్నాయా తెలీదా రైట్
తీయాలి. ఇందాకే అదే చేద్దాం అనుకున్నాను. మీద పట్టాలి. అష్టూలు అండి చేపలు తీయాలి. చేపలు తీయాలి. నాని బాగుందిరా పోయాలా పంపించాను తప్పుగా సాంబార్ పోయండ్రా పేరు పడిపోయింది నన్ను తీసుకోలేదు పెళ్లి కూతురు అబ్బాయి చెప్పు మీరు తిరిగి తిరిగిలో బొట్టాడు వెళ్ళిపోతుంది సాంబార్ అరే ఇంకా చేయండి ఇబ్బంది చెప్పండి ప్లేస్ పెట్టి చెప్తాను అందుకే ఇక్కడ ఒకే ప్లేస్ అన్న ఒకటే పెద్దాం ఇక్కడ దాన్ని పెట్టి తీసుకురామంటా పని ఇంకా చేసి హరి ఉంది అవునాయా ఏం చేస్తాం అంతా అయిపోయింది రైట్
ఏంటి పెడతావు అక్కడ మరి ఇంకేం కాదు అలా పోస్తున్నాం ఏంటి దాంట్లో రెండు చూడలేదు తీసుకెళ్ళేది ఇప్పుడే ఎందుకు రా ఉప్పేరా అన్న ఇంతే కాదు అరే సైడ్ ఇది వెళ్ళండి భయ ముందెళ్ళిపో భయ అడ్డం ఏంటన్నయ్య వాటర్ అలా అప్పుడు లేస్తాను వెళ్ళా అది ఏమా ఇప్పుడు పెట్టేసా ఇగో ఇప్పుడు పెట్టుకున్నా పెట్టుకుంటా